కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్, బల్మూరి వెంకట్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను పార్టీ చీఫ్ ఖర్గే ఆమోదించినట్లు అందులో పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపించింది. మంగళవారం నాడు పార్టీ పెద్దలు సైతం అద్దంకి దయాకర్కు ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. చివరి నిమిషంలో అధిష్టానం ఆయనకు షాక్ ఇచ్చింది. కొంతమంది సీనియర్ నేతలు, మంత్రులు కూడా అడ్డంకికి ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. కాగా గురువారం నామినేషన్ల ప్రక్రియ ముగిపోతున్నది. ఏది ఏమైనా కూడా హైకోర్టు తీర్పు తర్వాతే గవర్నర్ కూడా ఎమ్మెల్సీల భర్తీ, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీలక నిర్ణయం. మరి ఏం జరుగుతుంది ఏంటి అని చూసేదంటే నిన్న కూడా వార్తల్లో, ఇదే వార్తల్లో మనం కూడా చదువుకున్నాం. అద్దంకి దయాకరును మరి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ నరసింహరావుకు కన్ఫర్మ్ అయింది. వాళ్ళ నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోవాలని చెప్పేసి ఏఐసిసి నుండి వాళ్ళకి ఫోన్ వచ్చినట్టుగా తెలిసింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి నిన్న రాజకీయం చేసి ముఖ్యంగా సీనియర్ ఇద్దరు జూనియర్లకే ఇచ్చుడు ఎక్కడిది, ఇద్దరు జూనియర్లకి ఇవ్వద్దు అని చెప్పేసి బల్మూరి వెంకట్కు సంబంధించిన విషయంలో ఎవరు మాట్లాడకుండా కేవలం అద్దంకి దయాకర్ మాత్రమే మాకు అవసరం లేదు, అద్దంకి దయాకర్కి ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి సీనియర్లు, ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే దావోస్కు పోయిండో ఇక్కడ వాళ్ళది హవా నడుస్తుంది. కాబట్టి అద్దంకి దయాకర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండా ఈరోజు అద్దంకి దయాకర్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో అద్దంకి దయాకర్కు టికెట్ కావాలని చెప్పేసి కోరినప్పటికీ, ఇక్కడ నుండి కాంగ్రెస్ నాయకులు కొంతమంది కోరినప్పటికీ అద్దంకి టికెట్ ఇస్తే అద్దంకిని ఓడించాలనే ప్రయత్నం మేమే చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ లో కొంతమంది ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలు బయటకు వచ్చినాయి. మరి అందరూ అనుకున్నారు అద్దంకిని కావాలని పక్కన పెడుతున్నారు, అద్దంకిని కావాలని పక్కన పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడినప్పటికీ కనీసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చైనా కూడా మంత్రి ఇస్తారేమో అని చెప్పేసి ఆయన అనుచరులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కోరుకున్నారు. చాలా మంది బహుజనవాదులు కూడా అదే విషయాన్ని కోరుకున్నారు. మరి ఈ రోజు అద్దంకి దయాకర్కు కన్ఫర్మ్ అయినటువంటి టికెట్ ని మళ్ళీ అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే, ఒకవేళ అద్దంకి దయాకర్ లాంటి నాయకుడు ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పాలనలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఈ మహేష్ కుమార్ గౌడ్ ఏనాడన్నా కనబడ్డా అంటే కేవలం ఈ రోజు బీసీ వాదాన్ని ముందర పెట్టుకుని, బీసీ నినాదాన్ని ముందర పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా బీసీల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఈ బీసీ నాయకుడు ఏమన్నా ఉద్యమాలు చేసిండా? లేదు అని అంటే బీసీలకు సంబంధించిన విషయంలో కులగణన జరగట్లేదు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఏనాడు రోడ్డెక్కి బీసీలకు సంబంధించిన విషయంలో మాట్లాడినా అంటే ఏమీ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి నాకు బీసీ వివాదంలో నాకు బీసీ నాయకుని కాబట్టి మీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే టికెట్ ఇవ్వడంలో మీరు లోపం చేశారు, బీసీలకు అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు నాకు బీసీగా కంపల్సరీ అవకాశం కల్పించాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అయితే బీసీ వాదాన్ని ముందర పెట్టుకొని టికెట్ ఇస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. మరి బీసీల కోసం మహేష్ కుమార్ గౌడ్ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ ఈరోజు మాకు టికెట్లు రాలేదు, మాకు అవకాశాలు కల్పించాలని మాట్లాడుతున్న బీసీలు ఎంతమంది బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా 10 ఏళ్లలో మీరు చేసిన పోరాటం ఏంది, బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా మీరు చేసిన పోరాటం ఏంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏకైక గొంతుగా ఉండి రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రజల్లోకి పోయిండో అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మద్దతుతో దాడులకు వ్యతిరేకంగా, కులావాదులకు దాడులకు వ్యతిరేకంగా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ మీడియాలో చూసినా ఆయనే కూర్చొని మాట్లాడిన వ్యక్తి అద్దంకి దయాకర్. మరి అద్దంకి దయాకర్కు సంబంధించిన విషయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఎందుకు వెనక్కి పోతుంది? ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గింది. మరి ఎమ్మెల్సీ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా ఈరోజు ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్కు ప్రకటించింది అని అంటే అద్దంకి దయాకర్ను ఒకసారి పక్కన పెడితే సైలెంట్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు ఇస్తే యుద్ధము లేదు అంటే లేదు అనుకున్న కార్పొరేషన్ పదవులు ఇస్తామంటే కార్పొరేషన్ పదవులు ఇచ్చిందంటే ఈరోజు సాయి చంద్ లాంటి నాయకుడిని కార్పొరేషన్ పదవులు ఇచ్చి పక్కన పెట్టినట్టుగానే ఎంతో మందిని కార్పొరేషన్ పదవులు ఇచ్చి పక్కన పెట్టేసినటువంటి క్రమంలోనే ఈరోజు వీళ్ళకి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చి అద్దంకి దయాకర్ చాప్టర్ని క్లోజ్ చేసుకుందామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే మీ పార్టీ తరఫున ఈరోజు దాసోజు శ్రావణ్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి గొంతుకగా నిలబడి బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టింది. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఎదగనియదు అని చెప్పేసి భావించి బీఆర్ఎస్ పార్టీలో పోయిన పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయంలో మాట్లాడుతున్న వ్యక్తిగా దాసోజు శ్రావణ్ కనబడుతున్నాడు. మరి అట్లాంటి ప్రశ్నించే గొంతుకోలను కాపాడుకునే ప్రయత్నం చేయకుండా మీరు వాళ్ళ మీద మీ అరాచకత్వాన్ని ముఖ్యంగా అద్దంకి దయాకర్ను అడ్డుకోవడం కోసం మంత్రులు కూడా ఈరోజు
అంటే ముందుంటున్నారంటే కేవలం మీకు మాట్లాడడం చేతగాక మీకు ప్రభుత్వం ఇంతకుముందు చేసిన ప్రభుత్వాలు ఏమి తప్పులు చేసినా అని మీడియా ముఖంగా బయట చెప్పి అంటే ఇక్కడ ఏదైనా కాంట్రవర్సీ అయితే కాంట్రవర్సీలోకి వెళ్ళి బయటపడేటువంటి ధైర్యం మీకు లేక ఈరోజు అద్దంకి దేగర్ లాంటి నాయకుడిని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేయడం సరైనది కాదు. మరి ప్రజా ఉద్యమాల్లో ముందుండి కొట్లాడేటువంటి వ్యక్తి, అటు ప్రజలతోని మంచి సంబంధాలున్నాయి, ముఖ్యంగా దళిత బహుజన నాయకులతో మంచి సంబంధాలున్నాయి. ఈరోజు దళిత బహుజన వాదానికి సంబంధించిన విషయంలో మాట్లాడే వ్యక్తిగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు చేస్తున్న అరాచక శక్తులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయనను అడ్డుకొని ఆయనను సైలెంట్ చేసేటువంటి ప్రయత్నం మరి కాంగ్రెస్ పార్టీ చేయడం సరైనది కాదు. ఒకవేళ ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన కనుక ఉంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి బీసీ వాదాన్ని ఎత్తుకున్నటువంటి మీరు బీసీలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది మంత్రులు కానీ చాలా మంది నాయకులు కానీ ఈరోజు మేము బీసీలో మాకు న్యాయం చేయాలి, మాకు అవకాశాలు కల్పించాలని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా బీసీలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు కూడా మాట్లాడడం పాపన పోలేదు. కాబట్టి ముఖ్యంగా బీసీలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరైతే ప్రజాపాలన కొనసాగిస్తారో, ఎవరైతే ప్రజల కోసం పోరాటం చేస్తారో వాళ్ళు ఎస్సీలైనా బీసీలైనా అవకాశాలు కల్పించాల్సినటువంటి విషయంలో ఎవరికి న్యాయం కల్పించాలి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.